ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్. 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. నీ వల్లే వెలుగుతోంది తెలుగు కాగడా, ప్రజల మెప్పు పొందుతున్న ప్రగతి యుద్ధ వీరుడా. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు, జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు, ఆడపడుచులొక్కటై నీ పేరుని తలుస్తూ. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. అడ్డగోలు విభజనవో గొడ్డలి పెట్టైనప్పుడు, మన అందరి ఆత్మగౌరవమునకు ముప్పైనప్పుడు, అడ్డగోలు విభజనవో గొడ్డలి పెట్టైనప్పుడు, మన అందరి ఆత్మగౌరవమునకు ముప్పైనప్పుడు, రక్షకుడిగా వచ్చావన్నా, దీక్షభూని సాగావన్నా, పాలకుడిగా సేవకుడిగా శ్రామికుడిగా సైనికుడిగా అన్నీ నువ్వై మమ్ముల నడుపుచుంటివన్నా. నీ మహా సంకల్పానికి తుఫానైన తలొంచింది కదన్నా, ఉద్హుత్ తుఫానైన తలొంచింది కదన్నా. స్వాగతం సుస్వాగతం స్వాగతం, చంద్రబాబు నాయుడికి సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం, చంద్రబాబు నాయుడికి మనసార స్వాగతం. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. పది ఏండ్లుగా ముసలి ముతక వంచన గురి అయినప్పుడు, వికలాంగుల బతుకులలో పింఛను కరువు. రేపు 2వ తేదీన మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 హామీల్లో చెప్పినవన్నీ అమలు పరుస్తున్నాం. కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు
అదనంగా 14,000 కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు 2వ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు. రైతు కష్టాల్లో ఉన్న ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నాం. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మొన్ననే ఈ ప్రాంతంలో ఇందాకే చెప్తున్నారు, బర్లీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కాలువలకు నీళ్లు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు కూడా 2 పంటలు ఉండాలనేది, అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది, మద్దతు ధర ఇప్పుడు ఆయిల్ పామ్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న. అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది. రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని. ఈ విధంగా రైతుల కోసం ఉన్నాం. ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం. కొత్తగా రైతుల కోసం మనం పట్టాదారు పాస్ పుస్తకాలు గత ముఖ్యమంత్రి తన ఫోటోలతో వేసుకుంటే రాజముద్రతో వాళ్ళ హక్కులతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ నెలలోనే మేము పంపిణీ చేయబోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావతో పాటు మనకి ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నాం. ఆగస్టు నెలలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయబోతాం. ఇందాకే చూసాం, గత ముఖ్యమంత్రి పేర్ల నుండి రాళ్ళను కూడా ఈ గ్రామంలో చూడడం జరిగింది. అంటే వాళ్ళకి ఈ పనులనే తప్పితే రైతుల సంక్షేమం వాళ్ళకి పట్టలేదనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి, మంచిగా రాణిస్తున్నారు. వాళ్ళకి మెరుగైనటువంటి శిక్షణలు ఇస్తామంటే వైకాపా మోకలు ఈరోజు తిరువూరులోను, అదేవిధంగా విశాఖపట్నంలోను కృష్ణాపురం స్కూల్లో బలవంతంగా లోపల పోయి కండవలు వేసుకొని పాలు దొర్లించటము, వీరంగాలు దొక్కారు. చదువుకునే పిల్లలకు నేర్పాలిదా? మీరు ఎట్లాగా రౌడీ బతుకుతున్నారు. పిల్లలకి ఒక మంచి పద్ధతిలో తీసుకున్నాం. శ్రీకృష్ణాపురంలో అయితే ఐఐటి నీటి కోచింగ్ సెంటర్ పెట్టాం. గతంలో మేము అక్కడ విజిట్ చేశాను, చక్కగా ఉన్నాయి. ఈరోజు పిల్లల విద్య, ఆరోగ్యం అన్ని విధాలను మేము 300 కోట్ల రూపాయలు 13 నెలల్లో మేము నిధులు ఇవ్వడం జరిగింది. రిపేర్లకు 143 కోట్లు, టాయిలెట్స్కి 58 కోట్లు, కొత్తగా హాస్టల్ భవనాల నిర్మాణం కోసం 100 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో చరిత్రలో మేము ఇస్తే మీరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. మీ ప్రిన్సిపాల్ చేసే పిల్లల్ని భయపానికి గురి చేశారు. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? అక్రమంగా స్కూల్లో చొరబాటు చేసి పిల్లల్ని భయపెడతా వాళ్ళంతా సంతృప్తికరంగా ఉన్నా కానీ ఇలాంటివి చూస్తే వీడియోలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు మనం అనుకోండి. మేము అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని చేతైతే మీ సలహాలు ఇవ్వండి, లోపాలు ఉంటే చెప్పండి. కానీ మేమైతే లోపాలు లేకుండా మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరం కష్టపడుతున్నాం. మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మాత్రం చట్టపరంగా మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను. ఆగస్టు 2 గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తూర్పు వీరాయపాలెం గ్రామం పర్యటించి ఎలక్షన్ టైంలో ఎట్లయితే ప్రజలకు హామీలు ఇచ్చారో, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అవి వాళ్ళకి ఇచ్చిన మాటని ముందుకు తీసుకెళ్తూ రేపు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గంలో ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమైన విషయం. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుల అభ్యున్నతి కోసం, రైతుల సంక్షేమం కోసం కష్టపడుతూ ఉంటారు, వారికి అండగా ఉంటారు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎప్పుడూ కూడా ప్రజలకు ఒక మాట ఇస్తే ప్రజలకు అండగా నిలబడాలి, మాట ఇచ్చినట్టు నిలబెట్టుకోవాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంటే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్ హామీలు ఎక్కడ అంటున్నారు. ప్రజలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అందుతుంది, సంతోషంగా ఉన్నారు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అంతటా, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, అర్థం లేని వారిని వాదించటం, ప్రశ్నించటం. నేను ఒకటే చెప్తున్నాను, వారిది ప్రెస్ మీట్లు పెట్టే ప్రభుత్వం, మాది పనిచేసే ప్రభుత్వం. ఇట్లాంటి ఒక మంచి డిసిప్లిన్ ఉన్న విజనరీ లీడర్ కింద పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి అందరూ
దర్శి నియోజకవర్గం ప్రజలందరూ వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.